के लिए हाजिर है। Thank you all అండి. Thank you sir. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు అర్బన్ ఎస్పీగా పోస్టింగ్ ఇవ్వబడం జరిగింది. ఆ ఆర్డర్ని బేస్ చేసుకుని ఈరోజు గుంటూరు అర్బన్ ఎస్పీగా మధ్యాహ్నం 1:20 ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఛార్జ్ తీసుకున్న పిదప మన అర్బన్ జిల్లా సంబంధించిన అధికారులతో స్మాల్ ఇంటరాక్షన్, అదేవిధంగా మన కాంపౌండ్లో ఉన్నటువంటి వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర పూజ చేయడం జరిగింది. సో అర్బన్ జిల్లా ఇట్ ఈస్ బేసికలీ a town policing area. కాబట్టి యాజ్ ఎ పోలీస్ the priorities will be the crime against women, white collar crimes and cyber crime, అండ్ డెవలప్డ్ ఏరియా, బిల్టప్ ఏరియా కాబట్టి ప్రాపర్టీ అఫెన్స్ ఎట్లాగో ఉంటాయి. దీంతోపాటు అర్బనైజేషన్లో ఉన్నటువంటి సమస్య అటువంటి ట్రాఫిక్ రెగ్యులేషన్,
So the crime against women, the cyber crime, the property offense, the traffic regulation are our priorities. And అర్బన్ జిల్లా పరిధిలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ఉంది. అలాగే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గారి క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. కాబట్టి విఐపి సెక్యూరిటీ, ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. సో ఈ లైన్స్లో మనం మన అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి పోలీస్ యొక్క విజిబిలిటీ పెంచడం, మార్నింగ్ 8 to 10, ఈవినింగ్ 5 to 7, all officers, all ranks in all police stations should be visible on the road. The visibility ఉండటం వల్ల మనకు తెలియకుండానే చాలా క్రైమ్ ప్రివెంట్ అవుతుంది, ఇఫ్ నాట్ డిటెక్షన్. లైక్ సంబడి వాంటెడ్ టు గో ఫర్ ఈవ్ టీజింగ్, some drunk and drive, some triple riding, some rash and negligent driving a bike, లేకపోతే somebody wanted to go for a chain snatching, లేకపోతే ఏదైనా ఒక అఫెన్స్ చేయడానికి somebody wanted to plan. ఒక టర్నింగ్లో టీ స్టాల్ దగ్గర 10 to 15 పీపుల్ గ్యాదర్ అయ్యి అక్కడ పక్కన వెళ్తున్నటువంటి ఆడపిల్లని అరెస్ట్ చేయటం, చిన్నపిల్లలు స్కూల్ వదిలిన తర్వాత వెళ్ళేటప్పుడు కిడ్నాప్ చేసే అవకాశం ఉండొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో presence of a constable at a particular place will control the crime in the radius of something like half kilometer around him. That is the concept of visible policing. I think చేస్తూ ఉంటారు ఇక్కడ ఆల్రెడీ. That we want to more streamline that. And నేను వస్తున్నప్పుడు చూశాను, మేబీ బికాజ్ ఆఫ్ ది రిహార్సల్ ప్రోగ్రామ్, కొద్దిగా ట్రాఫిక్ అది కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇక్కడ, ట్రైనింగ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్, కో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. కాబట్టి విమెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్రైమ్, ఇందాక నేను చెప్పినట్టు ఈవ్ టీజింగ్, లేకపోతే సంబడి స్టాకింగ్, సంబడి ట్రయింగ్ టు మేక్ సమ్ అడ్వాన్సెస్, ఇలాంటి వాటి మీద అన్నిటి మీద మనం షీ టీమ్స్ పెట్టుకుని ఒక డిసెప్టివ్గా బస్ స్టాండ్స్లో లేకపోతే ఒక ఇంపార్టెంట్ సెంటర్లో, సమ్టైమ్స్ ఇన్ యూనిఫామ్. సపోజ్ మన నెంబర్ తక్కువ ఉంది, ఎక్కువ ఏరియా కవర్ చేయాలి, వీ హ్యావ్ టు గో ఇన్ యూనిఫామ్. మన నెంబర్ ఎక్కువ ఉంది, రీజనబుల్ ఏరియా ఉంది, కవర్ చేయొచ్చు, దెన్ వీ కెన్ బీ ఇన్ మఫ్టీలో ఉండటం వల్ల ది అక్యూజ్ డజంట్ నో, అని తెలియదు ఏం జరుగుతుందని చెప్పేసి, ఎవరున్నారో తెలియదు. ఈవిడ కూడా వన్ ఆఫ్ ది స్టూడెంట్ లాగా, లేకపోతే వన్ ఆఫ్ ది బస్సు కోసం వెయిట్ చేస్తున్న ప్యాసింజర్ లాగా ఉండేసి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి తను కానీ అదుపులో తీసుకోగలిగితే పట్టుకోవడం, లేకపోతే సైలెంట్గా వాళ్ళ క్రైమ్ డిఎస్పీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక క్యూఆర్టీ తెప్పించేసి అప్పుడు దాకా వీళ్ళని హోల్డ్ చేసి పట్టుకోవడం, వెంటనే పంపించడం పోలీస్ స్టేషన్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద కౌన్సిలింగ్ చేసి వాట్ ఎవర్ ద బెస్ట్ లీగల్ యాక్షన్ వీ కెన్ టేక్, విల్ బీ ఏబుల్ టు టేక్. సో ఇది ఫ్రమ్ మై సైడ్. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ ప్లీజ్. యా.
సో అర్బన్ పోలీసింగ్ కాబట్టి దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ రౌడీ షీటర్స్. వీళ్ళందరికీ ఒకసారి పోలీస్ స్టేషన్ పిలిపించి ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. చేసిన తర్వాత యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ హెన్స్ ఫోర్త్ అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా కంటిన్యూస్గా అట్లా జరిగితే, ఇఫ్ ఈజ్ ఏ పొటెన్షియల్ రౌడీ షీటర్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండ్ ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి అండ్ ఆల్సో స్టేట్ క్యాపిటల్ కాబట్టి విల్ గో ఫర్ ఎక్స్టర్మినేషన్, అంటే బహిష్కరణ. if the fellow is more than that kind of a category, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి we will also think of initiating action under PD Act. సో ఎక్కడ కూడా ఈ రౌడీజంకి అవకాశం ఉండకూడదు. అదేవిధంగా మన అన్ఆథరైజ్డ్ లిక్కర్ అవుట్లెట్స్, ఓన్లీ అఫీషియల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ డిటర్మెండ్ అవే రన్ అవుతాయి. అదర్ దెన్ దాట్ రిమైనింగ్ ఎక్కడ కూడా ఉండడానికి లేదు. అదేవిధంగా మన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ప్రయారిటీస్లో భాగంగా శాండ్, సమ్ గుట్కా ఇట్లాంటి అన్నిటి మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. ఎటువంటి సెకండ్ థాట్ ఈ విషయాల్లో నో సెకండ్ థాట్ యాజ్ ఫర్ యాజ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఈజ్ కన్సర్న్. ఇంతకుముందు కూడా ప్రీవియస్ ఎస్పీ గారు ఉన్నప్పుడు బెట్టింగ్ గ్యాంగ్స్ అయి పట్టుకున్నారు. అట్లాంటి ఎన్ఫోర్స్మెంట్ మేము కంటిన్యూ చేస్తాం. సో సోషల్ వైసెస్ and other activities which are affecting the families, like any gambling den, clubs, లేదా రిక్రియేషన్ సెంటర్ అని పేరు పెట్టి రన్ చేసుకోవటం, లేకపోతే సమ్ కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి రన్ చేయటం. దీస్ ఆర్ ఆల్ ద యాక్టివిటీస్ విచ్ విల్ బి కాన్సన్ట్రేటింగ్ అపాన్. అండ్ నగరాన్ని ఆల్ టైప్స్ ఆఫ్ క్రైమ్ ఫ్రీ ప్లేస్గా చేయాలన్నది మా ఆబ్జెక్టివ్. సో ఈ ప్రాసెస్లో విల్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ ట్రై టు అచీవ్ వాట్ ఎవర్ వీఆర్ ఎయిమింగ్ ఫర్. ఓకేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.